హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఎగ్జామ్స్ టైం కదండి, పిల్లలకి మనము హెల్తీగా ఫుడ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా. అందుకు నేను ఫ్లాక్స్ సీడ్ లడ్డు చేస్తున్నా. దానికి 1 కప్ పల్లీలు తీసుకోవాలి, 1 కప్ నువ్వులు, 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెము డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది హెల్త్ పౌడర్ ఒకటి చేశాను కదా, హార్లిక్స్ లాగా మనము హెల్త్ మిల్క్లో కలుపుకొని తాగేది. అది మన ఛానల్లో ఉంది, చూడండి. అది మనం జల్లించిన తర్వాత కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా, రవ్వ లాంటిది. అది మనము పారేయలేము, అలా అని వీళ్ళకి పాలల్లో కలిపితే తాగరు కదా. అది కూడా దీంట్లో వేసేస్తున్నా, అదే ఆ పౌడర్. తర్వాత మనం ఇక ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం చిటపటం అనే వారికి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి. ఇంక ఇవన్నీ చల్లారనివ్వాలి, అన్నీ పక్కకు పెట్టేసి. ఇంకా అవి చల్లారిన తర్వాత ఇంకా ఇవన్నీ మిక్సీ చేసుకోవడమే. ఇంక ఇవన్నీ మిక్సీ చేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఇలాగే చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది. పల్లీలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పౌడర్ చేయకుండా అలాగే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ఒక 6 years నుంచి పిల్లలకి కొంచెం పండ్లు ఊడిపోవడం, ఇంకా వాళ్ళు తినరు కదా ఇలాంటివి గట్టివి ఇస్తే. పౌడర్ చేసేస్తే ఏంటంటే వాళ్ళకి కూడా కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. సో అవి పౌడర్ చేసుకొని దాంట్లోనే కొంచెం బెల్లము, ఇలాచి కూడా దాంట్లోనే మిక్సీ జార్లోనే మిక్సీ చేయాలి. దాంతో ఏమవుతుందంటే బెల్లం వలన మనకు కొంచెం మాయిశ్చర్ ఏర్పడుతుంది లడ్డు కట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ కొంచెము నెయ్యి వేడి చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి ఈ వేడికి చేసిన నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకొని లడ్డు ఫామ్ చేసుకొని లడ్డు కట్టుకోవాలి. ఒకటేసారి వేస్తే అది మళ్ళీ డ్రై అయిపోతుందండి, మళ్ళీ నెయ్యి వేయాల్సి వస్తుంది. మనకి ఎంత అవసరమో అంత కొంచెం కొంచెమే వేసుకుంటూ లడ్డు చేస్తే బెటర్. మనకి లడ్డు ఫామ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మధ్యలో అవ్వదు. ఆ టైంలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూస్ కట్టుకోవడమే. ఇది రోజు వీళ్ళకి పాలు తాగే ముందు ఒకటో రెండో ఇచ్చేస్తే చాలా హెల్దీ ఇది. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పల్లీలు, నువ్వులు ఇవన్నీ అంత హెల్దీగా మనందరికీ తెలుసు. సో ఇది మనము కంపల్సరీ మనకి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇది మనం తిన్నా కూడా హెల్దీనే అండి మనకి, ఎస్పెషల్లీ లేడీస్కి, గర్ల్స్కి చాలా హెల్దీ. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.